अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। సార్ వస్తున్నా ఆ రెండాటికి తమ్ముడు ఆ రెండాటికి ఆ పక్క దాంట్లో అయితే గుచ్చిరెడ్డి వాళ్ళ ఇంట్లో అయితే కేసు అవైలబుల్ మొత్తం ఆపరేటింగ్. తమ్ముడు ఇదంటే ఇక్కడ బాగుంది. నేను తాళపల్లి నేను అడ్వకేట్. పైన హ్యాండిల్ కూడా ఇదానికి సేల్ అయింది తల మీద ఇంట్రెస్ట్ లేదా చేస్తాడు కలిసేటి కూడా ఉన్నట్టు బ్రేక్ కానీ అది ఎందుకంటే వీడు బాగాడు అన్నట్టు. నాలుగు 9/2018 రోజు మా ఇంట్లో రెంటర్స్ 3 పోర్షన్ల వాళ్ళు, ఒక పోర్షన్లో వాళ్ళు తిరుపతి వెళ్ళారు, మరొక పోర్షన్ వాళ్ళు షిరిడీకి వెళ్ళారు, ఇంకో పోర్షన్ పక్క పోర్షన్ వాళ్ళు స్వగ్రామానికి బయలుదేరి వెళ్ళారు. వచ్చేసరికి రాత్రి 2 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు 3 పోర్షన్లకు తాళాలు పగలగొట్టి వాళ్ళ అల్మార్లు పగలగొట్టి దాంట్లో ఉన్న గోల్డ్, ఒక పోర్షన్ వాళ్ళది 30 తులాలు, ఇంకొక పోర్షన్ వాళ్ళది 20 తులాలు, ఒక పోర్షన్ వాళ్ళది 5 తులాలు గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి పోలీసు వారు తగిన చర్య తీసుకోవాలని నా ప్రార్థన. చందాపూర్ విలేజ్. నా పేరు బుచ్చిరెడ్డి. మాంజీరా నగర్ కాలనీలో ప్రసాద్ అనే వారి ఇంట్లో కిరాయికు ఉండడం జరిగింది. మా పాప చదువు కోసమని నేను ఇక్కడ ఉంటే మొన్న రాత్రి 2 రోజులు హాలిడేస్ వచ్చినందున చందాపూర్కి వెళ్ళినప్పుడు సోమవారం అర్ధరాత్రి మా ఇంట్లో చోరీ జరిగింది. కావున దీన్ని కఠిన చర్య తీసుకొని ఇలాంటివి జరగకుండా సంగారెడ్డిలో కాపాడగలరని కోరుచు. ఏం పోయింది? మా యొక్క ఇంట్లో 3 మాసాల బంగారం 1500 రూపాయలు నగదు. ఈ సంగారెడ్డి పట్టణంలోని బీఎం స్కూల్ దగ్గర మంజీరా నగర్ కాలనీలో కొందరు గుర్తిలేని వ్యక్తులు 2 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. దీంట్లో అంటే తాళం బ్రేక్ చేసి వాళ్ళు చోరీకి పాల్పడడం జరిగింది. అయితే ఒక దాంట్లో కొంత 19 తులాల బంగారము, 1,50,000 నగదు, ఇంకో దాంట్లో 10.5 తులాల బంగారం పోయిందని అంటున్నారు. వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఇది ఒక పెద్ద అంటే రెంటెడ్ పోర్షన్ బిల్డింగ్ ఇది. ఒక దాంట్లో వాళ్ళు తిరుపతికి వెళ్ళారు, ఇంకొక దాంట్లో వాళ్ళు షిరిడీకి వెళ్ళారు. సో వాళ్ళు
అక్కడి నుంచి చెప్పిన సమాచారం ప్రకారం ఇది పోయింది అని వాళ్ళ బంధువులు చెప్తున్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత క్లియర్గా వాళ్ళు ఎంత పోయింది ఏం కదా అనేది అది అసర్టైన్ చేస్తాము. మేము ఈ దొంగతనం కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినాము. అయితే మేము ఈ కాలనీ వాసులకు ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి దొంగతనం కాకుండా మనము నిరోధించాలంటే వీళ్ళని ఎక్కువ మనం సీసీ కెమెరాలు పెట్టుకోవడం ఎంతో ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ కాలనీ వాసులకు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ కాలనీలో ఒక నాలుగు కూడలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి పూనుకోవాలని మేము ఈ సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇద్దరు అంటున్నారు, ఇక్కడ ఎవరు చూడలేదు, 2 లేక 3 ఉండొచ్చు అని అంటున్నారు. ఇక్కడ ఈ కెమెరా ఈ కాలనీలో కెమెరా